కావాలి ఎలా చేయాలి అంతే. ఏం కావాలి చేసే విధానం ఎవరో ఒకరిని మంచిగా హుషారుగా ఉండే వాళ్ళు ఒకరిని ఇద్దరు రాండి అన్న. మీరు కూడా రైట్ రాండి అమ్మ, మీరే రండి, ఒక ఇద్దరు రాండి. సో ముందుగా చెప్పినాం కదా గడ్డి కావాలి. రైట్. సో ముందు మనకు కావాల్సింది ఏమన్నా గడ్డి తీసుకురారా, గడ్డి తీసుకురా, మీరు చాప్ చేసిన. రైట్. మనకి ముఖ్యంగా ఈ పాత్రగడ్డ చేసేకి గడ్డి, బెల్లము, ఉప్పు, ఖనిజ లవణాలు ఉంటే యూరియా అవసరం ఉంది. నాతో ఉంది లేని సార్ యూరియా అంటే యూరియా కావాలి. సో ముందుగా ఏం కావాలి? గడ్డి కావాలి. సో గడ్డి తెప్పించున్నాము. సో సార్ చెప్పినట్టుగా 3 రకాలు చేసుకోవచ్చు అన్నాం కదా. ఒకటి పిట్టి చేయొచ్చు, లేదంటే ఇట్లా డ్రమ్లో చేయొచ్చు, లేదంటే బ్యాగుల్లో చేయొచ్చు. మనం డ్రమ్ ఉంది కూడా డ్రమ్లో చేస్తాం. చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు డాక్టర్ గారు మీరు బాగా చెప్పినారు, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ ఏమేమి కావాలన్నారు మీరు? గడ్డి, ఇంకా యూరియా 5. మీరు గడ్డి కావాలన్నది బాగానే ఉంది, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది డాక్టర్ గారు. ఏ గడ్డి కావాలి? ఇక్కడ ఉన్న బహువర్ష గడ్డి ఏవైనా కూడా వాడచ్చు. లేదు నాతో మొక్కజొన్న ఉంది అంటే మొక్కజొన్న కూడా వాడుతుంది. సో మొక్కజొన్న వాడచ్చు. ఇంకా సో మా డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మన దగ్గర ఇలాంటి గడ్డి రకాలు ఉంటే ఏ గడ్డి రకాలైనా వాడుకోవచ్చు. లేదంటే మొక్కజొన్న, జొన్న, సజ్జ, లేదా మన దగ్గర మిల్లెట్ క్రాప్స్ ఉంటాయి కదా, ఏంటి ఓకే. మళ్ళీ నాకు ఇంకో డౌట్ వచ్చింది. నా దగ్గర అన్ని రకాల గడ్డి ఉన్నాయి, నేను అన్నిటిని కలిపి చేసుకోవచ్చా, లేకపోతే ఒక్కటే ఏదో ఒక రకమే చేయాలా? అన్ని కలిపి చేసుకోవచ్చు. దీనిలో కూడా మళ్ళీ 3:1. ఇందాక చెప్పాం కదా, మాంసకృతులు ఉండేవి ఒకటి ఉన్నాయి కదా, ఇంకా కొన్ని వచ్చేసి ఎనర్జీ అంటే శక్తిని ఇచ్చేది. ఎక్కువ కూడా శక్తిని ఇస్తాయి బాగా, అన్నంలాగా. అన్నీ కలిపి ఒక 70% తీసుకుంటే ఒక 30% దాన్ని కూడా తీసుకొని మనం సైలెంట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. సో మనం మిక్స్ చేసి కూడా వాడుకోవచ్చు అంటున్నారు. ఏంటంటే 70-30 అంటున్నారు. నా దగ్గర 30% లేదు, హెడ్ లూసన్. బట్ గడ్డి రకాలు ఉన్నాయి, లేదా మొక్కజొన్న ఉంది, జొన్న ఉంది, సజ్జ ఉంది. వాడుకోవచ్చా? రైట్, డన్. సో ఇప్పుడు మనకి ఏం అర్థమైందంటే ఏ గడ్డి రకాలైనా వాడుకోవచ్చు అని తెలిసింది, అంతేనా? దీనికి ఇంకా మిగిలిన ఏంటి? ఇంకో 4 రకాలు చెప్పినాడు. ఉప్పు కావాలన్నాడు, బెల్లం కావాలన్నాడు, ఖనిజ లవణాల మిశ్రమము, యూరియా ఉంటే మంచిది అన్నాడు. ఇంకా 4. ఓకే. గడ్డిని కత్తిరించుకోవాలి అన్నాడు. మన దగ్గర ఏమేమి గడ్డి ఉందో ఒకసారి చెప్పేసి అంటే చూపించేసి అన్ని. ఇంత కూడా సూపర్ నేపర్ గడ్డి. ఓకే, సూపర్ నేపర్ గడ్డి పెట్టినాము. నెక్స్ట్ ఇది చూపించు. గడ్డి చాప్ చేసి చూసినాము. నెక్స్ట్ ఏంటి? ఇంకోటి హెడ్జ్ లూస్ అని తీసుకున్నాము, కట్ చేసినది. ఇదిగోండి, మీకు చెప్పే కదా మాంసకృతులు ఎక్కువ ఉంటుందని, ఇదొకటి. ఇంకోటి బాగా మిక్స్ చేసిన గడ్డి, అంటే నేను మొక్కజొన్న వేసా, కొద్ది జొన్నలు వేసున్నాను, ఇంకోటి ఉలవలు వేసున్నాము. ఇలాంటి గడ్డి రకాలు అన్నీ తీసుకొచ్చి చాప్ చేసిన. అది ఓకే. గడ్డి వదిలేసి నువ్వు 5 రకాలు చెప్పినావు. బెల్లం అన్నావు, ఏదో చూపించు. బెల్లం. బెల్లం ఇప్పుడు బెల్లం అన్నా కాబట్టి డౌట్ మళ్ళా. ఇంకోటి ఏంటి? బెల్లం ఏం చెప్పినాడు? 1 కేజీ చెప్పాడా, 2 కేజీలా, 10 కేజీలా, 30 కేజీలు, ఎన్ని కేజీలు చెప్పాడన్న డౌట్ ఉంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే 100 కేజీలు చేసుకుందాం. ఊరికే ఈజీగా అర్థమవుతుంది. అంటే 100 కేజీలు నాతో ఈ పచ్చిగడ్డి ఉంది చాప్ చేసేది. దీనికి బెల్లం వచ్చేసి 1 నుంచి 2 కేజీలు మాత్రమే సరిపోతుంది, అంతే. ఎంత? 2 కేజీలు. సో 100 కేజీల పచ్చిగడ్డి నేను ఈ పాత గడ్డి చేసేకి ఎంత కావాల్సి వస్తుంది? బెల్లము 2 కేజీలు చాలు. రైట్. నెక్స్ట్. సో బెల్లం 100 కేజీలకి ఎంత వేసుకోవాలో చూపించినాడు. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? ఉప్పు అన్న. ఉప్పు వచ్చేసి 1 కేజీ చాలు. ఎంత? రాళ్ళ ఉప్పు. నైస్ ఉప్పు వాడుకోకూడదా? రాళ్ళ ఉప్పు అనేది బెస్ట్. సో రాళ్ళ ఉప్పు అనేది మంచిది. మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు రాళ్ళ ఉప్పు వాడతామా, నైస్ ఉప్పు వాడతామా? అది చిన్నగా కరిగి కలుస్తుంటది, అంతే. నైస్ ఉప్పు వేసినాం అనుకో, అప్పుడే కరిగి కలిసిపోద్ది, నీళ్ళు అయిపోతుంది. అందుకని రాళ్ళ ఉప్పు శ్రేష్టం. ఓకే. ఉప్పు వచ్చేసి 1 కేజీ. 100 కేజీలు ఈ పచ్చిగడ్డికి ఎంత వాడుతున్నాను? ఇప్పుడు 1 కేజీ మాత్రమే వాడుతున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ మినరల్ మిక్చర్. ఖనిజ లవణాలు అంటారు, దీనిలో అన్నీ ఉండవు. కొన్ని ఖనిజ లవణాలు తక్కువ ఉంటాయి. సో అందుకోసమే నేనేం చేస్తున్నాను అంటే ఖనిజ లవణాలకి కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఇది కూడా 100 కేజీలకి 1 కేజీనే వాడుతున్నాను. రైట్. సో 1 కేజీ కావాలి. 100 కేజీలకి ఇప్పుడు 2 కేజీల బెల్లం తీసుకున్నా, 1 కేజీ ఉప్పు తీసుకున్నా, 1 కేజీ మినరల్ మిక్చర్ తీసుకున్నా. యూరియా కూడా ఉంది. ఫర్ సపోజ్ యూరియా ఉందంటే ఇది కూడా 1%, అంటే ఇది కూడా 1 కేజీ తీసుకోవచ్చు. సో నాతో అన్ని ఇంగ్రీడియంట్స్ 4 వచ్చేసినాయి.
రైట్. ఇప్పుడు నేను గడ్డి కాకుండా 4 మొత్తం 5 రకాలు చెప్పినాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అన్ని ఒక్కొక్క కేజీని గుర్తుపెట్టుకోండి. బెల్లం, ఉప్పు, ఖనిజ లవణాల మిశ్రమం, యూరియా. ఇప్పుడు మాకు ఇంకో డౌట్ ఏంటంటే రఘు, మా దగ్గర ఖనిజ లవణాల మిశ్రమం లేదు, మా దగ్గర యూరియా లేదు, బెల్లం ఉంది, ఉప్పు ఉంది, నేను చేసుకోగలనా లేదా? ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవచ్చు సార్, ఏ ప్రాబ్లం లేదు. బెల్లం, ఉప్పు ఉండి కూడా ఇవి ఒక్కటి పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. సో మనకు మిగిలిన ఖనిజ లవణాలు, యూరియా ఉండాలనేది కంపల్సరీ కాదు. ఇప్పుడు వీటితోటి మనం ఎలా తయారు చేయాలి? బట్ రఘు చెప్పడం ఒకటి మర్చిపోయినాడు, కావాల్సిన వాటిలో ఫస్ట్ నువ్వు దేంట్లో తయారు చేస్తావు దీన్ని? డ్రమ్ము లేదు, పిట్టు సార్, పిట్టు చేసుకొని చేయొచ్చు. నా దగ్గర పిట్టు కూడా లేదు. కవర్ సార్, చిన్న సంచులు, ప్లాస్టిక్ కవర్స్. అసలు ఇవన్నీ ఎందుకు? ఈ డ్రమ్ములు ఎందుకు? ఈ కవర్లు ఎందుకు? ఈ పిట్స్ ఎందుకు? సార్ ఇవి దీనిలో వేస్తేనే మనకంటే గాలి దూరకుండా మనం నీట్గా కవరప్ చేసుకొని మనం పెట్టుకోవడానికి. సో మనం దేంట్లో చేస్తున్నామని కాదు, ఇదంతా కూడా మిశ్రమం గాలి ఆడకుండా ఉండాలి అనేదే ప్రధానం. అర్థమైందా? సో గాలి ఆడకుండా, నా దగ్గర ఒక తొట్టు ఉంది, తొట్టులో కూడా చేసేసి పైన గాలి ఆడకుండా చేసినా నడుస్తుంది, డ్రమ్లో చేసినా నడుస్తుంది, ప్లాస్టిక్ కవర్ చినిగిపోకుండా దాంట్లో వేసి కుక్కేసి సీల్ చేసుకున్నా నడుస్తుంది, గుంత కొట్టి గుంతలో ఇలాంటి తారపులేని షీట్ వేసేసి కప్పేసినా నడుస్తుంది. ఇక్కడ సూత్రం ఏంటంటే మనం చేసే ఈ మొత్తం మిక్స్ చేసే దాంట్లోకి గాలి పోకూడదు. ఓకే, చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం చెప్పే కదా ఆల్రెడీ గడ్డి మనం చాప్ చేసినాం కదా, సో గడ్డిని మనము కొద్దిగా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట. చిన్న పొరల్లాగా లేయర్ బై లేయర్ వేయడము ఎట్లని చేసి చూపిస్తాం సార్ ఒక్కొక్క. రైట్. సో బెల్లం ఉంది కదా, బెల్లం మాత్రం మనము కొద్దిగా కరిగించుకోవాల్సి వస్తుంది. సో ఒక్కొక్క 4 లీటర్లు, 2 నుంచి 4 లీటర్లు నీళ్ళు తీసుకొని దానిలో బెల్లాన్ని మనం ఫస్ట్ కరిగించాలి. సో తీసుకొని నీళ్ళు తీసుకొని క్విక్గా బై స్టూడెంట్స్ యాక్టివ్గా ఉండాలి. మినరల్ మిక్సర్ కూడా రెడీగా అన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. రైతులు మీరు జస్ట్ హెల్ప్ చేయండి చాలు, వాళ్ళే చేస్తూ ఉంటారు. దాన్ని ముందు పెట్టుకోండి అమ్మా, చూపించండి. అంత నీళ్ళు సరిపోతుంది. సీనా కొంచెం ముందు పెట్టు, చూపించు, వాళ్ళకి చూపిస్తా చేయండి. వేసేయండి అమ్మా, వేసేయండి. వెరీ గుడ్. బెల్లంని 1 కేజీ బెల్లాన్ని 2 కేజీలు అది. ఓకే, మనం 200 కేజీలు తయారు చేస్తున్నాం. మీరు ఇది తయారు చేసి మేమే తీసుకెళ్ళాము, మీరు మళ్ళీ దీన్ని వాడతారు ఇక్కడే. ఈ డ్రమ్ ఉన్న రైతు ఏదో అదృష్టవంతుడు, వాళ్ళకి 200 కేజీలు సైలేజ్ ఈరోజు మనం ఫ్రీగా ఇచ్చిపోతున్నాం. నెక్స్ట్ యూరియా ఎలా కలుపుకోవాలి? 1 కేజీకి 1 కేజీ నీళ్లు తీసుకొని కలిపేద్దాం. అదిగో యూరియా 1 కేజీ ఉంది, 2 లీటర్ల నీళ్లు ఉన్నాయి, కలిపేసేయండి అమ్మా. సో ఏం కలిపినావు రఘు? బెల్లం కలిపినావు, యూరియా కలిపినావు, ఉప్పును కలపాలా వద్దా? కలపాల్సిన పర్లేదు సార్, డైరెక్ట్గా మనం చల్లుతూ పోతాం. సో ఉప్పును మాత్రం కలపకూడదు, డైరెక్ట్ చల్లాలి. మరి ఖనిజ లవణాల మిశ్రమం ఉన్నావు, డైరెక్ట్గా చల్లేయాలి. వెరీ గుడ్. సో ఇప్పుడు చేసే విధానం ఎలా చూపించి ఇంకా మీరు సంచి ఇవ్వండి అన్నప్పుడు రైతులకు ఇవ్వండి. సగం వేయండి. ఒక సగం అంటే దగ్గర దగ్గర ఒక 30 సెంటీమీటర్లు వచ్చేంత అడుగులాగా హైట్ పొర వేయండి. సగం బ్యాగ్ వేయండి, పర్లేదు. రఘు హెడ్జ్ లూసన్ కూడా కొద్దిగా వేయించు, అది పక్కన పెట్టించు, మిక్స్ చేయించండి కొంచెం. ఇది తొందరగా కూడా మాగుతుంది అన్నమాట. వెరీ గుడ్, చాలమ్మా. వచ్చేటట్టు డ్రమ్ములో, అది డ్రమ్ము కానీ కవర్ కానీ తొట్టి కానీ పిట్టు కానీ ఏదైనా ఉన్నాయి, 1 అడుగు నుంచి 2 అడుగులు వేసుకొని ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మనం గాలి. సో ఈ గడ్డి లూజ్గా ఉంది కాబట్టి లోపల ఈ లూజ్ గడ్డిలో గాలి దూరకుండా దీన్ని టైట్గా తొక్కేయాలి. ఎవరు తొక్కుతారు? రైతులా మా పిల్లలా? పిల్లలు హుషారుగా ఉన్నారు, 2 పిల్లలు ఎక్కేసేయండి. ఎవరో ఒక పిల్లడు ఎక్కండి. గాలి ఆడకుండా తొక్కేస్తున్నాడు, అంతే గాలి అంతా బయటకు వెళ్ళిపోతుంది కిందికి. బెల్లం ని మనం కొద్దిగా మొత్తం బెల్లం నీళ్లు చల్లాలి, యూరియా నీళ్లు చల్లాలి, ఉప్పు వేయాలి, ఖనిజ లవణాలు రావాలి కాబట్టి మనం ఉజ్జాయింపుగా వేసుకోవడమే, ఇంత వేయాలని ఏం లేదు. బట్ ఆ నీళ్లు అంతా చుట్టూ 200 కేజీలు చేసేకి సరిపోవాలి మొత్తం అట్లా. రైట్, మొత్తం అంతా చుట్టూ రైట్ సరిపోయింది, అంతే. రైట్, అట్లా చల్లండి.
లేదా ఎండిపోయిన జొన్న చొప్పలు అలాంటివి ఉన్నా కూడా దాన్ని కూడా పౌడర్ చేసుకొని దానాలో కలుపుకోవచ్చు. ఓకే, నేనేం చేసిన, నా దగ్గర పచ్చిగడ్డి ఎక్కువ ఉందని పొడి చేసి కలిపేసిన. మొక్కజొన్న అయితే 1 కేజీ ఎంతకు తయారైంది? ₹1.50. సూపర్ నేపియర్ అయితే ఏదైనా మిగిలిపోయిన ఇలాంటి గడ్డి ₹1 అనుకోండి. ఎంత? ₹1కి మనకి ఈ గడ్డి అన్ని దొరికేస్తాయి. ఏది మిగిలిపోయిన ఏది ఉన్నా కూడా కలిపేసిన. ఇప్పుడు నా దగ్గర 2 కేజీలు తయారైంది దానా. 1 కేజీ కాదు, ఎన్ని? ఇప్పుడు దాని రేట్ ఎంత? కరెక్టేనా? అలా కాదు, కరెక్టేనా? బెల్లం నీళ్లు, యూరియా నీళ్లు, ఉప్పు, ఖనిజలవణాలు కలిపేసినారు. తొక్కేసినారు టైట్. ఒక ప్లాస్టిక్ కవరు, బట్ అది చిరిగిపోయి ఉంది. పెట్టండి, పర్లేదు. మొత్తం ఖరాబ్ చేస్తారా బయట నుంచి? యశ్వంత్ మట్టి కొద్దిగా కొద్దిగా ఎర్రమట్టి ఒక చోట వేసుకొని నీళ్ళు వేసి కొద్దిగా బాగా ఇది చేయండి. కలపండి, నీళ్ళతో కలపండి మట్టిని. తెచ్చిన ఎంత బరువు ఉంటుంది? బరువు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? పైనే ఉంటుంది సార్. నాకు తెలిసి ఎండుగడ్డి కదా మేడం. 11-12 మేడం. చూడడానికి సైజ్ ఉంది మేడం. వెయిట్ 10 కేజీలు. సంపూర్ణ సమీకృత దాణా తయారు చేసినాం. మనం 20 కేజీలు మేపవచ్చు. ఎన్ని రోజులకి తయారవుతుంది? ఇలా మట్టి కలుపుకొని ఫైనల్గా గాలిపోకుండా డ్రమ్ము చుట్టూ వేసేసాం.